సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది ఒక్కొక్క పత్రికకు సంబంధించి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది తెలంగాణ పేపర్ కు సంబంధించి ఒకసారి హెడ్లైన్ చూడొచ్చు. జైలుకు పంపిస్తాం, సిఎస్ సర్కార్ కు సుప్రీంకోర్టు వార్నింగ్, హెచ్ఈఎస్ లో అన్ని ఆపివేయాలని ఆదేశం, చట్టాన్ని మీ చేతిలోకి తీసుకుంటే ఎలా, చెట్ల నరకమని ప్రభుత్వం చెప్పిందా, హెచ్ఈఎస్ లో ఉల్లంఘనపై జరిగిన సిఎస్ దే బాధ్యత అంటూ కూడా చూడొచ్చు. ఇక మరో అంశం, రేవంత్ కు రెండో రోజు చివర్లో సీఎం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం అంటూ కూడా మరో అంశం. ఇక మూడో అంశం, యూట్యూబ్ ఛానల్ పై సర్కారు యుద్ధం అంటూ కూడా ఇంకొక అంశం. నిజాలు చెప్తే యూట్యూబర్లను జైల్లో పెడతారా. ఇక దాంతో పాటు హెచ్యూసీ విద్యార్థుల విజయం, 400 ఎకరాలలో ఎకో పార్క్ అంటూ కూడా చూడొచ్చు. అధికారంలోకి రాగానే అభివృద్ధి చేస్తాం. రేవంత్ పాలన సగం సగం ఆగమాగం. హైదరాబాద్ లో దంచుకొట్టిన వర్షం, పోలీస్ పహారాలో ఫార్మాసిటీ సర్వే, మంత్రివర్గ విస్తరణలో ఇబ్బందులు అంటూ కూడా చూడొచ్చు. సిల్వర్ జూబ్లీపై కేసీఆర్ సమీక్ష. రైట్, ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక కూల్చుడుపై తొందరేంది అంటూ కూడా మరో అంశానికి చూడొచ్చు. కంచె గచ్చిబౌలిలో కూల్చివేతలను తక్షణమే ఆపండి, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సుప్రీంకోర్టు ఆదేశం. ఆ భూమి కొంటే అంతే సంగతి అంటూ కూడా మరో అంశం. రైతుల ఆత్మహత్యపై కమిటీ వేసే తీరిక లేదా అంటూ కూడా ఇంకో అంశం. ఇక కరెంటు కట్టుకు 4 బలి అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. కార్డులు ఇయ్యలే, బియ్యం ఇస్తలేరు అంటూ కూడా మరో అంశాన్ని. ఖజానాలో పైసలు అంటూ కూడా మరో హెడ్లైన్స్. ఇక నేతలపై సర్కారు ఉక్కుపాదం అంటూ కూడా చూడొచ్చు. కొన్నది సగం వడ్లే అంటూ కూడా చూడొచ్చు. ఇక మరో పేపర్ని చూద్దాం. దిశ పత్రికకు సంబంధించి దిశ పత్రికలో ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. ఇక పూర్తి స్థాయిలో 25,000 టీచర్ ఉద్యోగాలు రద్దు అంటూ కూడా చూడొచ్చు. ఇక ఉద్యోగాల జాతర, త్వరలో 2,000 గెజిట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక గ్రోకు వాడండి, టెక్నాలజీని వినియోగించుకోండి, రాష్ట్రంలో మళ్ళీ మనదే అధికారం, ఉత్తర తెలంగాణలో మనకు బీజేపీనే పోటీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ కూడా మరో అంశం. ఇక ఓటమిలో సన్ రైజర్స్ హైడ్రిక్ అంటూ కూడా చూడొచ్చు. ఇక బీసీ రిజర్వేషన్ పై పార్లమెంట్ లో పోరాడదాం, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ కూడా మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇక ఎక్కడికక్కడే పనులను ఆపివేయండి, తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అంటూ కూడా మరో హెడ్లైన్స్ కూడా చూడొచ్చు. ఇక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ తీర్పు రిజర్వ్డ్ అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. వెబ్సైట్ లో సుప్రీం జడ్జిల ఆస్తుల వివరాలు అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూస్తాం. ఇక భారత్ పై టారిఫ్ 26% కాదు 27 అంటూ కూడా చూడొచ్చు. ఇక కొంప ముంచిన కావేరి అంటూ కూడా చూడొచ్చు. క్రాసింగ్ కానీ ఆడమగ మొక్కజొన్న సీడ్స్ ఇక సాగు చేసి కోట్లలో నష్టపోయిన రైతులు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. ఇక ఎన్టీపీసీకి 100 కోట్ల ఫైన్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక చార్మినార్ నుంచి ఊడిపడ్డ పెచ్చులు అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. దంచి కొట్టింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక 77 సెలవులు, జూన్ 2న కాలేజీల రీఓపెన్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. 24 మంది కుల బహిష్కరణ సహకార సంఘాలలో అవకతవకలపై ప్రశ్నించినందుకు అంటూ హనుమకొండ జిల్లాలో ఘటన అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. ఆ కేబినెట్ విస్తరణలో తీవ్ర ఇబ్బందులు అంటూ కూడా మరో హెడ్లైన్ కూడా చూస్తున్నాం. దాంతో పాటు వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్ కు సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ లో కుండపోత, 5 గంటలలోనే 9 సెంటీమీటర్ల వర్షం, ఇళ్లలోకి వరద, కొట్టుకుపోయిన బండ్లు, కూలిన చెట్లు, రోడ్లపై నిలిచిన నీళ్లు, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, జిల్లాలోనూ భారీ వర్షాలు, దెబ్బతిన్న పంటలు, పిడుగులు పడి 3 మృతి, గోడకూలి మరొకరు, మరో 2 రోజుల వర్షాలు, 27 జిల్లాలలో ఎల్లో అలర్ట్ నుంచి కూడా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక దాంతో పాటు వర్షాలపై అలర్ట్ గా ఉండండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలి రేవంత్ రెడ్డి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండదు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలంటూ సీఎం ఆదేశం అంటూ కూడా మరో అంశాన్ని. ఇక సిఐడి చేతికి పాల్కాన్ స్కామ్ కేసు అంటూ కూడా మరో అంశాన్ని చూస్తున్నాం. ఫీజుల చెల్లింపుపై ఒత్తిడి తేవద్దు అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా పెంచిన ఫీజుల మొత్తాన్ని చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తేవద్దు అంటూ పీజీ మెడికల్ కాలేజీలపై హైకోర్టు ఆదేశం అంటూ కూడా మరో అంశాన్ని చూసాం. 7 లక్షల వరకు చేరిన యువ వికాసం అప్లికేషన్లు అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తున్నాం. ఇక కంచె గచ్చిబౌలి భూములలో పనులు ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం అంటూ కూడా చూస్తున్నాం. భూముల వివాదంపై మంత్రులతో మరో కమిటీ అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. పార్టీ ఫిరాయింపుల కేసులలో తీర్పు వాయిదా అంటూ కూడా మరో అంశాన్ని చూద్దాం. సీఎం అంటే రాజు కాదు పెద్దపాలేరు అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తాం. ఇక రాజ్యసభలో వక్స్ ఆ బిల్లులు అంటూ కూడా ఇంకో అంశాన్ని చూడొచ్చు. 60 దేశాలపై టారిఫ్ల మోత అంటూ కూడా ఇంకో అంశాన్ని చూసాం. ప్రపంచ దేశాల ఆందోళన, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ అంటూ కూడా చూడొచ్చు. మేము వ్యతిరేకిస్తున్నాం అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. మన స్టూడెంట్లకు ట్రబుల్ అంటూ కూడా చూడొచ్చు. వీసా రూల్స్ కఠినతరం చేసిన అమెరికా ప్రెసిడెంట్ అంటూ కూడా ఇంకో అంశాన్ని చూసాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధాన హెడ్లైన్స్ ఏమన్నా చూద్దాం. 26 కాదు 27% భారత ఉత్పత్తులపై అమెరికా ప్రతీకార సుంకం అంటూ కూడా ఇంకో అంశాన్ని చూసాం. అక్కడ అంగుళం కూడా కొనకండి అంటూ కూడా కేటీఆర్ కు సంబంధించి మరో అంశం. మా ఆదేశాలు పాటించకపోతే సీఎస్ జైలుకే అంటూ కూడా ఇంకొక అంశాన్ని. 2000 ఎకరాలలో ప్రపంచ స్థాయి ఎకో పార్క్ అంటూ కూడా మరో అంశాన్ని కూడా చూసాం. ఇక సుప్రీం మమ్మల్ని అడ్డుకోలేదుగా అంటూ కూడా చూడొచ్చు. దానికి సంబంధించి కూడా మరో అంశాన్ని. ఇక అకాల వర్షాలతో పూర్తి స్థాయిలో అతలాకుతలం అంటూ ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నాం. ఆ సీఎం సమన్వయం పాటించలేరా అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తున్నాం. ఇక ఢిల్లీలో సోనియా గాంధీతో మంత్రి పొన్నం, ఆది శ్రీనివాస్ తదితర తెలంగాణ నేతలు అంటూ కూడా చూస్తున్నాం. ఇక తగ్గే
తగ్గేదిలే, నాపై ఆరోపణలు రుజువు చేస్తే రాజీనామా చేస్తా అంటూ ఖర్గేకు సంబంధించిన అంశం. ఇక భారతది వికాసవాదమే, విస్తరణవాదం కాదు అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తాం. ఇక నా తెలంగాణకు సంబంధించి ఆ హెడ్లైన్స్ ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. హెచ్యూసీపై సుప్రీం స్టే అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. ఇక ఆ తుది తీర్పు రిజర్వ్డ్ అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూస్తున్నాం. కుంభవృష్టి, ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం అంటూ కూడా ఇంకొక అంశాన్ని చూడొచ్చు. ఇక క్లిష్ట సమయంలో తాయి వంచ భారత్ అంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి కూడా చూడొచ్చు. ట్రంప్ సుంకాల వడ్డన అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నాం. నూతన సూర్యోదయం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు. ఇక ఆదాబ్ హైదరాబాద్ కు సంబంధించి మరో అంశాన్ని చూద్దాం. ఏది నిజం, ఆ 400 ఎకరాల ప్రభుత్వ భూమి మీద హెచ్యూసీదా అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. ఇక కేసీఆర్ కు హైకోర్టులో ఊరట అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం. సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం అంటూ కూడా మరో అంశం. ఇక సుప్రీం తీర్పుతో యూనివర్సిటీ విద్యార్థుల హర్షం, సుప్రీం ఆదేశాలను పాటిస్తాం స్పష్టం చేసిన మంత్రి బట్టి విక్రమార్క అంటూ కూడా చూడొచ్చు. అకాల వర్షం అంటూ కూడా మరో అంశాన్ని చూస్తున్నాం. కలెక్టరేట్ పేలుస్తాం, మెయిల్ ద్వారా బెదిరింపులు, ఫేక్ మెయిల్ అంటూ కూడా తేల్చేసిన అధికారులు అంటూ కూడా చూడొచ్చు. ఇక రాజ్యసభకు వక్స్ సవరణ బిల్లు అంటూ కూడా ఇంకొక అంశాన్ని కూడా చూస్తున్నాం. ఇక హెచ్ఈసీ భూములు కొంటే నష్టపోతారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా చూసారు కదా. మొత్తానికి వైఆర్టీవీ తెలుగు ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్